సోది చెబితే నేను వినను తల్లే. నాన్న కన్నయ్య నువ్వేం మాట్లాడకు. ఆ? ఆమె కదా సోది చెప్తాను అంటుంది. సోది చెప్తే వినకూడదని మీరే అన్నారు కదా. ఆ, నాన్న బాలా, ఈ సోది వినొచ్చు, నువ్వు చెప్పించుకో. ఈ సోదమ్మ బాగా చెప్తుంది బాలా. హ? కన్నయ్య కూర్చో. ఆ? కన్నయ్య నీకే చెప్పేది, కూర్చో. బాలగారు కూర్చోండి. కూర్చో బాబు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు. అయ్యోరికి వయసు పెరిగింది గాని మనసు మాత్రం సానా చిన్నది తల్లే. అయ్యోరికి ప్రాణగండ ఉండేది తల్లే. అమ్మో. ప్రాణగండం ఏంటమ్మా? అయ్యవారు బయటికెళ్తే 48 గంటల్లో ప్రాణగండం ఉండాది. అమ్మ చెప్తా ఉండాది తల్లి. ఎట్టి పరిస్థితుల్లో బాబుని బయటికి పంపించద్దు తల్లే. నువ్వు చెప్తుంది రాంగు. మామా నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. కన్నయ్య నువ్వేం మాట్లాడకు, ఆవిడ్ని చెప్పని. గాయత్రి, ఏంటి టెన్షన్ పడుతున్నావు? నిన్నే గాయత్రి, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? నువ్వు నీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తావు, మరి టెన్షన్ ఎందుకు చెప్పట్లేదు? ఇంతకొచ్చిన సోదమ్మా కరెక్ట్ కాదు అని అనిపిస్తోంది. అవును, నాకు కూడా సేమ్ డౌట్ ఉంది. ఎందుకంటే ఈ సోది చెప్పేవాళ్ళని, బయట జాతకాలు చెప్పేవాళ్ళని నేనంతగా నమ్మను. అయినా సోది చెప్పే ఆమె విషయంలో నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? నాకు టెన్షన్ ఆమె గురించి కాదు, మా అక్క బావగారి గురించి. వాళ్ళ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? అక్క బావగారు డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి. డాన్స్ కాంపిటీషన్? అవును, నిన్న డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి మా అక్క క్వాలిఫై అయ్యింది. అక్క బావగారు ఎలా అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. కానీ కరెక్ట్గా ఎవరో చెప్పినట్టు ఈ సోదం వచ్చి బావగారికి ప్రాణగండం బయటికి వెళ్ళకూడదు అని చెప్పింది. బుస్సు, ఇదే మంచి అవకాశం. ఆ త్రిపుర బాలాని బయటికి తీసుకెళ్ళిందని అత్తయ్యకి యశోదక్కకి చెప్పేద్దాం. ఆ త్రిపురకి బాగా కోటింగ్ ఇప్పిద్దాం. మంచి ఆలోచనే. వెళ్దాం పద. ఆగండి. ఏంట్రా?
లోపల చెప్తే వాళ్ళని తిడతారు, అంతే కదా? అంతే కదరా. దానివల్ల మనకేమొస్తుంది? ఆ త్రిపురని తిట్టించామని చిన్న తృప్తి. ఆ బాల బయటికెళ్తే ప్రాణగండమని సోదమ్మతో చెప్పించాం కదా, ఆ అదే ప్రాణగండాన్ని మనం నిజం చేసేస్తే అంటే ఆ బాలాని త్రిపురని వేసేస్తావా? అంత మంచి అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను? ఇప్పుడు బాలాని త్రిపురని కలిపి వేసేస్తే ఇదంతా ప్రాణగండం వల్లే జరిగిందని మనం తప్పించుకోవచ్చురా. చెప్పనా రేయ్, ఆ బాలా త్రిపుర ఇద్దరూ బయటకొచ్చారు. వెంటనే మీరు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి. అలాగే అన్న, వాళ్ళను చంపి నీకు ఫోన్ చేస్తాను. పదండ్రా. ఇంకా బాలా త్రిపురల కథ సమాప్తం. ఆ yes. బాలగారు కాస్ట్యూమ్స్ కోసం వెళ్లారు. త్వరగా వస్తే బాగుంది. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడానికి వీల్లేదు.